అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, తెలంగాణ ఉద్యమకారులు అన్న విఠలన్న గారికి, అదేవిధంగా అన్న పృథ్వీరాజ్ గారికి, తమ్ముడు జనార్దన్, వాళ్ళ టీం అందరికీ, వేదిక మీద ఉన్నట్టు అందరికీ పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా మీడియా మిత్రులకు, గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతుగా నిలిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం. జనార్దన్ చాలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి పాపం వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ నిలబడ్డదంటేనే మీ పుణ్యం అని నిలబడ్డది. అధికారంలోకి వచ్చిందే కాంగ్రెస్ పార్టీ కేవలం నిరుద్యోగులు కార్యకర్తల కంటే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలన్నా పనిచేసిండ్రో నాకు తెలియదు కానీ, నిరుద్యోగులు కాళ్లకు బలపం కట్టుకొని మాకు ఎట్లనే చేసి ఉద్యోగాలు కావాలనేసి ఇలా కాంగ్రెస్ పార్టీ అలివికాని హామీలు ఇచ్చి అనేక భ్రమలు కల్పించి వాళ్ళను వాడుకొని వదిలేసినటువంటి సందర్భం మనకు చాలా క్లియర్గా 16-17 నెలల నుంచి కనబడతా ఉన్నది. ఇలా నేను కాంగ్రెస్ పార్టీకి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా. ఇదే ప్రెస్ క్లబ్లా, ఇదే సోమాజిగూడల, ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర, అశోక్ నగర్ చివరస్తల, చిక్కడపల్లి లైబ్రరీ సెంటర్ల దగ్గరికి వచ్చినటువంటి పెద్ద పెద్ద మేధావులకు, పెద్ద పెద్ద లీడర్లకు సూటి ప్రశ్న వేస్తా ఉన్నాం ఈ వేదిక నుంచి మీడియా ద్వారా. ఆనాడు మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల ఫిలప్ చేస్తామని చెప్పిండ్రు. వచ్చినాయా మీ 2 లక్షల ఉద్యోగాలు? ఇచ్చిండ్రా మీ 2 లక్షల ఉద్యోగాలు? మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారం జనవరిలో ఏం ఉద్యోగాలు ఇస్తున్నారు, ఫిబ్రవరిలో, మార్చిలో, మేలా, ఇట్లా డిసెంబర్ వరకు మీరు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఒక్క మేనిఫెస్టోలో మీరు పెట్టినటువంటి మేనిఫెస్టో ద్వారా, మీరు ఇచ్చినటువంటి అసెంబ్లీలో ప్రకటన చేసుకున్నటువంటి దాని ద్వారానైనా నిజంగా మీరు 2 లక్షల ఉద్యోగాలు ఈ తెలంగాణ నిరుద్యోగకి ఇచ్చి, యువతకి ఇచ్చిండ్రా అని మేము ప్రశ్న వేస్తా ఉన్నాం. ఇలా అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు మేము అధికారంలోకి వస్తే 1:50 కాదు 1:100 ఇస్తామని చెప్పిండు. 100 ఇస్తామని చెప్పిండు. ఇలా బట్టి విక్రమార్క గారికి మేము అడుగుతా ఉన్నాం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము అడుగుతా ఉన్నాం, 1:100 ఇస్తామని ఓట్లు వేయించుకున్నావు. ఇలా 1:100 కాదు కదా, నిరుద్యోగులను పిలిచి మాట్లాడడానికి కూడా నీకు సమయం లేదా అని అడుగుతా ఉన్నాం. నిరుద్యోగులు అదే చిక్కడపల్లిలో లైబ్రరీలో చదువుతున్నటువంటి నిరుద్యోగులను మీరు రోడ్ల మీదకి వచ్చి మీ ముఖాలు చూసి ఎవడు నమ్ముతాడో లేదని చెప్పేసి ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీని పిలిపించుకున్నారు. ఎందుకంటే మీకు ఎవరికి పరపతి లేదు, ఇక్కడ ఏ లీడర్కి పరపతి లేదు. రాహుల్ గాంధీ వస్తాన్న నిరుద్యోగ యువత, విద్యార్థులు, యువత అంతా నమ్ముతారని చెప్పేసి రాహుల్ గాంధీని తీసుకొచ్చి ధర్నా చేపించి అధికారంలోకి రాగానే ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిండ్రు. ఇలా అదే నిరుద్యోగుల పైన అమ్మాయిలను కూడా చూడకుండా అర్ధరాత్రి 2010 ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ప్రకటన వెనక్కి పోయినప్పుడు ఏ విధమైనటువంటి సంఘటన జరిగిందో యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో అమ్మాయిలను చూడకుండా కర్కశంగా లాఠీ చార్జ్ ఏ విధంగా అయితే జరిగిందో ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీలో, అంతకంటే రెట్టింపుగా అమ్మాయిలను కూడా చూడకుండా లైబ్రరీలకు వెళ్లి లాక్కొచ్చి గుంజి కొట్టినటువంటి సందర్భం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇలా గ్రూప్ 1 ఉద్యోగాలు మేము ఇస్తాం, 1:100 ఇస్తామని చెప్పిండ్రు. ఏది మీ 100? ఏది మీ ముఖానికి? కనీసం నిరుద్యోగులకు ఈ 16 నెలల్లో పిలిచి మాట్లాడలేనటువంటి సందర్భం తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉన్నది. కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు మీరు 16 నెలల నుంచి. వాళ్ళ సమస్య వినడం లేదు, మీరు వాళ్ళని సమస్య పరిష్కారాన్ని కూడా మీరు పిలవడం లేదు అని అంటే, ఇంత ఆంకారమైనటువంటి ప్రభుత్వం డెఫినెట్ గా ఈ నిరుద్యోగులు భవిష్యత్తును ఆగం చేసినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇలా మేము జీవో 29 తీసుకొచ్చినాం. ఎందుకంటే ఆ జీవో 55 తీసుకొచ్చినాం. జీవో 55 తీసుకొస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ న్యాయం జరుగుతుంది, విద్యార్థులకు, యువతకు. ఎందుకంటే 65 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు, తెలంగాణ నిరుద్యోగ యువత అంతా కూడా సమైక్య రాష్ట్రంలో నష్టపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థానికులకు 95% ఇక్కడ స్థానికులకు ఉద్యోగాలు దక్కాలనేటువంటి ఉద్దేశం కొద్దీ కేసీఆర్ గారు
ఈ నీళ్లు నిధులు నియామకాలతోనే ఈ తెలంగాణ ఉద్యమం జరిగింది. ఈ బిడ్డలకు, ఈ తెలంగాణలో పుట్టినటువంటి మట్టి బిడ్డలకు 95% రిజర్వేషన్ అమలు కావాలని చెప్పేసి మేము రాష్ట్రపతి ఉత్తర్వులు చేసుకోవడానికి దాదాపుగా 2.5-3 సంవత్సరాలు పట్టింది. ఆ సమయంతో వెయిట్ చేసి ఇక్కడ బిడ్డలకు 95% రిజర్వేషన్ జరగాలని చెప్తే ఇలా మీరు ఓపెన్ కేటగిరీల జీవో 29 తీసుకొచ్చి ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగులకు తీవ్రమైనట్టు అన్యాయం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగ యువత ఎవరైతున్నారో ఇలా పూర్తిగా అన్యాయం చేసింది. అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కు వ్యతిరేకంగా, భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఇలా రిజర్వేషన్ అమలును తుంగలో దొక్కింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇలా ఇంత జరుగుతుంటే, ఇన్ని అవతకవతలు జరుగుతుంటే, ఇంత పట్టబగలే అన్యాయాలు జరుగుతుంటే మేధావులు అన్నటోళ్ళు ఏడికి పోయినరు అని అడుగుతా ఉన్నా. ఇలా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కుంకుమాలుగా వార్తలు రాయించి పెద్ద పెద్ద నోళ్లు చేసుకొని మాట్లాడి ఇలా అసలు టిఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక విద్రోహ శక్తిలాగా సృష్టించినటువంటి ఈ సంఘ విద్రోహ శక్తులు ఏడికి పోయినరు అని అడుగుతా ఉన్నాం. ఇలా ఎక్కడ పోయినరు? ఇలా హరగోపాల్ గారు ఏడిపోయినరు, కోదండ రామరెడ్డి గారు ఎడిపోయినరు, ఆకునూరు మురళి గారు ఏడపోయిండ్రు, ఇలా తీన్మారు మల్లాన్ని ఆడకపోయిండు. ఇలా మీ నిరుద్యోగ యువత 40 లక్షల నిరుద్యోగులను అడ్డం పెట్టుకుని ఇలా 4 ఉద్యోగాలు సంపాదించుకున్నారు మీరు. ఈ 4 ఉద్యోగాలు వచ్చిన తర్వాత పదవులకు పెదవులు మూసి ఇలా నిరుద్యోగులను రోడ్డు మీదకి ఇచ్చి ఇలా మీరు క్యాబినెట్ లో కూర్చొని, సెక్రటరియట్ లో కూర్చొని జల్సా చేస్తా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మేధావులకు, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులకు మేము ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాం. తెలంగాణ విధ్వంసం జరుగుతూ ఉన్నది. ఒక పక్క హైడ్రా, మరొక పక్క మూసి, మరొక పక్క లగచెర్ల, మరొక పక్క హెచ్సియు భూముల పేరిట ఇంత విధ్వంసం హైదరాబాద్ జరుగుతూ ఉంటే అసలు ఈ మేధావులన్న వాళ్ళు ఎందుకు నోరు తెరుస్తలేరు? మేధావులన్న వాళ్ళు ఎందుకు పదవులకు అమ్ముడు పోయినరా? దేనికి అమ్ముడు పోయినరో ఇలా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా విద్యా వ్యవస్థలో అవతకవతలు జరుగుతూ ఉన్నాయి, ఇలా ఉద్యోగాల అవతకవతలు జరుగుతూ ఉన్నాయి. ఇలా జీవో 55కి వ్యతిరేకంగా ఇక్కడ నిరుద్యోగులకు, విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు వ్యతిరేకంగా, రిజర్వేషన్ కు వ్యతిరేకంగా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇలా పోస్టులన్నీ అవతకవతలు జరుగుతూ ఉంటే ఎందుకు ఈ మౌనం? ఎందుకు మాట్లాడట్లేరు? ఎందుకంటే ఈ 50% ఎవరైతున్నారో అగ్రకులాలే వాళ్ళే విద్యార్థులు వస్తా ఉన్నారు. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఏడకపోవాలి? రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎందుకు పాటించట్లేదు? ఇక్కడ మేము చాలా క్లియర్ గా ఇంద్ర పార్క్ దగ్గర విద్యార్థులు నిరుద్యోగులు ధర్నా చేసినప్పుడు మేము చాలా క్లియర్ గా ఆ రోజు మాట్లాడినాం. జీవో 55కి వ్యతిరేకంగా 29 జీవో తీసుకొస్తుండ్రు అనేసి ఆనాడు అసెంబ్లీ వేదికగా మా హరీష్ రావు గారు పార్టీ నుంచి కేటీఆర్ గారు చాలా స్పష్టంగా మాట్లాడారు. ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉందని మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాసనసభ్యుడు నోరు తెరవకపోవడం చాలా దురదృష్టకరం, చాలా అన్యాయం. ఎందుకు మాట్లాడరు? తెలంగాణ నిరుద్యోగంతా ఇంత ఆవేదనకు గురైతుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాసనసభ్యులు, మండలి సభ్యులు ఎందుకు నోరిప్పట్లేదు? రిజర్వేషన్ అమలు కాకపోతే మాట్లాడరు, హైదరాబాద్ విధ్వంసం జరుగుతుంటే మాట్లాడరు, ఎస్సీ ఎస్టీ బీసీల పైన కేసులు పెడుతుంటే మాట్లాడరు. ఇదెందుకు? ఈ ప్రభుత్వం ఎందుకు? ఈ ప్రభుత్వం ఎందుకు మరి ఈ రాష్ట్రానికి? ఈ రాష్ట్రం విధ్వంసం చేస్తా ఉంటే ఒక పక్కన నన్ను అడిగితే మహేందర్ రెడ్డి గారికి 1 ఇయర్ గడువు ఉందని తెలిసి రాష్ట్ర ప్రభుత్వానికి 1 ఇయర్ ఉందని తెలిసి కూడా ఆయనను మీరు తీసుకుపోయి ఆ పోస్ట్ లో కూర్చోబెట్టుకున్నారంటే ఆయనకు లేదా ఈ పాపంలో భాగం? ఆయన కూడా మా గత ప్రభుత్వంలో ఆయన డీజీపీగా పనిచేసిండు కదా, మరి ఆయనను తీసుకొని ఎందుకు కూర్చోబెట్టుకున్నారు అక్కడ? ఆనాడు బీఆర్ఎస్ పార్టీ హయాంలో చాలా అవతకవతలు జరిగినాయనేసి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా ఇంత ఈ రాష్ట్రంలో 16 నెలల నుంచి నిరుద్యోగులు పాపం తిండి తిప్పలు లేక కోర్టు ఫీజులు కట్టుకోవాలనేటువంటి దుస్థితిలో పైసా జమ చేసి పాపం ఇంటికాడికి వెళ్ళి డబ్బులు లేక వాళ్ళను వీళ్ళను దోస్తులను వాళ్ళని ఫ్రెండ్స్ అడుక్కొని ఇలా సుప్రీంకోర్టు దాకా వెళ్ళి, ఢిల్లీ దాకా వెళ్ళి
వాళ్ళు పాపం డబ్బులు కట్టుకొని ఇవన్నీ అవతకవతలు జరుగుతున్నాయని తెలిసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుండి ఇలా నిర్ద్వందంగా విద్యార్థులను ఈ విచక్షణ రహితంగా ఇలా విద్యార్థుల పైన చూపుతున్నటువంటి ఈ ద్వంద్వ వైఖరి ఏదైతుందో మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ నిరుద్యోగులకు ఈ గ్రూప్ వన్ అభ్యర్థులకు న్యాయం చేయకుంటే బీఆర్ఎస్ పార్టీ ఈ నిరుద్యోగుల పక్షాన గ్రూప్ 1 అభ్యర్థుల పక్షాన డెఫినెట్ గా పోరాటానికి శ్రీకారం చుడుతుంది. ఇలా ఎక్కడైతే మీరు కాంగ్రెస్ పార్టీని నమ్మి మీరు ఏదైతే వాళ్ళ కోసం మీరు పనిచేసిండ్రో వాళ్ళ నిజస్వరూపం ఏందో తెలిసిపోయింది, వాళ్ళ దొంగ రాజకీయం ఏందో తెలిసిపోయింది, వాళ్ళ దోపిడితనం ఏందో తెలిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే చీటింగ్, కాంగ్రెస్ పార్టీ అంటే కరప్షన్, కాంగ్రెస్ పార్టీ అంటేనే కలెక్షన్. ఈ కలెక్షన్, కరప్షన్, చీటింగ్ ఈ కాంగ్రెస్ పార్టీని నడి బజార్లో నిలదీయాల్సినటువంటి బాధ్యత ఈ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులదన్న సంగతి గుర్తు చేస్తా ఉన్నా. ఇప్పటికైనా నిరుద్యోగులు అందరం ఏకమై ఈ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువతకు గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేసే వరకు న్యాయ పోరాటం దిశగా బీఆర్ఎస్ పార్టీకి మీ అండదండగా ఉంటుంది. డెఫినెట్ గా రేపు జరగబోయేటువంటి సభలో కేసీఆర్ గారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీ దొంగ నాటకాన్ని కూడా మనం ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మీరు ఎట్లయితే కాళ్లకు బలపం కట్టుకొని కరపత్రాలు పంచి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించాలని మీరు ఎట్లయితే ప్రచారం చేసిండ్రు, ఇలా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం నిరుద్యోగ యువతకు. ఇలా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలను, దమన నీతిని, దమనకాండను, ఈ ద్వంద్వ వైఖరిని, ఈ పోస్టులు ఏ విధంగా ఇక్కడ అవతకవతలు జరిగినాయి, ఎందుకు జరిగినాయి, ఎవరి వల్ల జరిగినాయి, కనీసం సబ్జెక్టు పైన అవగాహన లేనటువంటి ప్రొఫెసర్లతోని, డిగ్రీ లెక్చరర్లతోని ఇలా పేపర్ కరెక్షన్ చేపించి, ఎవాల్యుయేషన్ చేపించి నిరుద్యోగులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగిందని ప్రతి పల్లెకు, ప్రతి గడపకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత ఇలా గ్రూప్ 1 పరీక్ష పెట్టుకుంటే దాంట్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు రాకపోవడం చాలా బాధాకరం. అంటే ఈ 30 మళ్ళొక 50 సంవత్సరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు, నిరుద్యోగులు, యువత అంతా కూడా కీలకమైనటువంటి పోస్టులకు దూరంగా ఉండబోతుండడానికి ఒక పెద్ద నిదర్శనం ఇది. నిరుద్యోగ యువతకు మేము పిలిపిస్తా ఉన్నాం, మీరు ఎక్కడున్నా సరే ఐక్యతతో కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, ఐక్యతతో ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. ఐక్యతతో కాంగ్రెస్ పార్టీని నిందించి నిలదీసి నడి రోడ్డు పైన ఎక్కడైతే మీరు కోల్పోయినరో అదే చివరస్తకొచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్చలు జరిపే వరకు ఈ పోరాటం ఆపకూడదు. ఈ పోరాటానికి మేము సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తామని సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ.